తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరులందరికీ వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం తెలుసుకున్నాం. అమూల్యమైన ప్రేమ. ఇది అమూల్యమైన ప్రేమ అంటే వెలకట్టలేని ప్రేమ. ఈ లోకంలో ఈ యొక్క ప్రేమ అనే రెండు అక్షరాలు ఈ ప్రపంచం అంతా ఆధారపడింది కాబట్టి లోక సంబంధమైన ప్రేమను చూసి మనం అదే శాశ్వతం అనుకుంటూ ప్రేమ శాశ్వతమని, లోక సంబంధమైన ప్రేమతో శాశ్వతమని లెక్కేస్తున్నాం. తల్లిదండ్రుల ప్రేమ, లేదా భార్య భక్తుల ప్రేమ, లేదా ప్రేమికుల ప్రేమ శాశ్వతమైన ప్రేమే నిలుస్తుందని ఎన్నో మాటలు మనం ఈ లోకంలో వింటున్నాం. అదే శాశ్వతం లెక్కేస్తున్నాం కూడా. అయితే వీటన్నిటికన్నా వెలకట్టలేని ప్రేమ ఇవి మనం చెప్తున్నా. తల్లిదండ్రుల ప్రేమ, లేకపోతే భార్య భక్తుల ప్రేమ, లేకపోతే ప్రేమికుల ప్రేమ, ఇవి వారి ప్రాణం ఉన్నంత వరకు, లేదా లోపల జీవనంత వరకు ఉంటాయి. కానీ మన మరణం తర్వాత అవి పరలోకి తీసుకెళ్ళవని, అవి శాశ్వతమని కావని వెలకట్టలేని ప్రేమ ఉంటుంది. అదే దేవుని ప్రేమ. మనం దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, దేవుడు లేడన్నా, అనేక మంది దేవుడిని దూషిస్తున్నా, మనం సరిగా భక్తి చేయకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. అది ఆ ప్రేమ వెలకట్టలేదు. ఈరోజు దేవుని ప్రేమ పక్కన పెట్టి వెలకట్టలేని ప్రేమని పక్కన పెట్టి ఈ యొక్క ప్రేమికుల ప్రేమే గొప్పదని, లేకపోతే భార్యభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ గొప్పది అని మనం లెక్కేస్తూ వీటిల్లోనే మనకు జీవన విధానం కొనసాగిస్తున్నామే తప్ప, మన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తుని ఏర్పాటు చేసుకుని మన లోకాన్ని పంపించిన తర్వాత తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నుండి మన ప్రాణం పోయే వరకు మనం కాపాడుతున్న బాధల నుండి, కష్టాల నుండి, మన ఇబ్బందుల నుండి, రోగాల నుండి, మన మరణం వరకు దేవుడు మనం కాపాడుతున్న ఆ ప్రేమను మనం పక్కన పెట్టేస్తున్నామే తప్ప అందులో జ్ఞానాన్ని మనం గ్రహించగా ఈ లోకానుసారం జీవిస్తున్న మనకి ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే అమూల్యమైన ప్రేమ, అంటే వెలకట్టలేని ప్రేమ. దానికి ఎంత కొలమానం చెప్పలేని ప్రేమ ఏదంటే దేవుని ప్రేమ. అందుకే యేసుక్రీస్తు శిష్యుల్లో ప్రాముఖ్యుడు, ప్రియమైన శిష్యుడు యోహాను గారు చెప్తూ, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, మరియు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాడిని విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ మాట తెలియని క్రైస్తవుడు ఉండడు. మాక్సిమం 90% తెలిసిన మాట అనుకుంటున్నాం. కానీ ఈ మాట మనం అంతగా మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్న పరిస్థితి. ఇక్కడ ఏమన్నాడంటే యోహాను గారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే భూమి మీద ఉన్న 6 నేల మీద ఉన్న మనవులు కులాలుగా, మతాలుగా విడిపోతున్న మనము దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమ వెలుగుకట్లేంది అని మనం గమనించాలి. ఎవరైతే ఈ లైఫ్ చూస్తున్నాడో ఇందులో నా సారాంశం అర్థం చేసుకుని అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. మనం కింది విషయం ఆలోచిస్తున్నాం, వేసుకునే టాబ్లెట్ విషయంలో ఆలోచిస్తున్నాం, ప్రతి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, ప్రతి దానిలో మనం పాల్గొడుతున్నాం. ఆ సంపాదించడంలో, తెలివితేటల విషయంలో అన్నిటిలో అప్డేట్ అవుతున్నాం. మనం దేవుడి మాటలు పక్కన పెట్టేస్తున్నాం. ఈ సందర్భంలో అందుకే చెప్తాడు యోహాను గారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే దానికి వెలకట్లేదు. ఎంతో ఉన్నాడంటే దాన్ని వెలకట్లేదు. ఈ మాటలు మనం ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం నమ్మినా నమ్మకపోయినా, మన దేవుడు ఉన్నాడని నమ్మకపోయినా, కొంతమంది లేడు అంటున్నాడు, కొంతమంది ఉన్నాడు అన్నాడు, కొంతమంది చూపించడం చూస్తే నమ్ముతా అన్నాడు. బైబిల్లో మాట ఉంటుంది, దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటున్నాను అన్నాడు. దేవుడు లేడని వాళ్ళు కూడా దేవుడు కాపాడుతున్నాడు. మూతులు తిట్టుబడి కూడా కాపాడుతున్నాడు. అది ఆయన ప్రేమ. ఈ లోపల మనం ఎవరైనా ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, ఎవరైనా సాయం చేస్తే చేస్తాం. దేవుడు మన దేవుడు దూషిస్తున్నా, దేవుడు లేడన్నా, మనం నమ్మకం సరిలేకపోయినా ఆయన ప్రేమిస్తున్నట్టు చూసినా ఆ ప్రేమ వెలకట్లేదు. అది ఇక్కడ అన్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా, ఇక్కడే మన విశ్వాసం అంతా ఆధారపడదు కాగా, ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని ఎందుకు విశ్వసించు ప్రతి వాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాను. అంటే తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని మన లోకానికి పంపించి మన నిత్యజీవం పొందిన కొరకు ఆయన తన కుమారుడైన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు లోకానికి పంపించాడు. ఆ ప్రేమ వెలకట్లేదు. ఈ రోజు మనం కొందరు అభివృద్ధి చేస్తే నేను ఏది ప్రేమించాను అంటున్నాడు. లేదా ఎవడు కూడా తన కుమారుడు ఎవరు త్యాగం చేయలేడు. కానీ సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి చెప్తున్నాడు అక్కడ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు గ్రహించాను. అంటే తన ప్రియ కుమారుని యందు విశ్వసిస్తే మనకు నిత్యజీవం. ఆయన దేవుడు మనం ప్రేమిస్తానన్నాడు.
ఆ ప్రేమకి వెనకట్లేంది. ఎంత ప్రేమిస్తున్నాడంటే సాక్షాత్ తన కుమారుడు యేసుక్రీస్తు లోకాన్ని పంపించి మన పాపములు ఎత్తము ఆయన సిలువలో ఆయన మన పాపానికి శిక్ష ఇచ్చి ఆయన సమయం గుతుల్లోనే లేపడాలి. దానికి విరుగుగా ఈ రోజు క్రైస్తవ సమాజం ఓడి విషయాన్ని అర్థం కాక ఈ ఒక విషయంలో ఆలోచిస్తున్నాడు తప్ప ఆకాశము భూమి గతించినా కానీ ఏమాత్రం గతించని దేవుని వాక్యం గొప్పది, పరలోకం తీసుకెళ్ళే వాక్యమే. దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమకు వెలగట్లేంది, ప్రేమ శాశ్వతమైంది. ఏంటి ప్రేమ శాశ్వతమైందంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కాదండి, దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమ గొప్పదే కాబట్టి ఈ రోజు మనం బ్రతుకున్నామంటే కారణం ఆయన కృప కనుకరాలి. ఈ రోజు చాలా మంది కరోనా వల్ల చనిపోయాడు, రోగాల వల్ల అతరాంగా రాలిపోతున్నాడు. ఈ రోజు మనకు టైం ఇస్తాడంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఈ విషయం మనం ఆలోచించాలి. దేవుని అమూల్యమైన ప్రేమ ఏదంటే దేవుని ప్రేమ. అందుకే రోమాపత్రికలో అపోస్తుడైన పౌలు రోములకు రాస్తూ 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనం అందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడినని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారణతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విచ్చెను. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ పాపానికి శిక్ష విధించాడంటండి. ఇది వెలగట్లేని ప్రేమ. మనం కొంతమంది చెప్పుకున్నాం, మనం ఎవడైనా ప్రేమిస్తే మనం ప్రేమిస్తున్నాం, ఎవడైనా మనం సాయం చేస్తే చేస్తున్నాం. కానీ రివర్స్ ఇక్కడ ఏంటి మనం ఆలోచిస్తే దేవుడి ప్రేమ వెలకట్లేదు. ఎందుకంటున్నాం అంటే తన సొంత కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనం చేసిన పాపానికి ఆడి పాప శరీరానికి శిక్ష విధించాడు. ఇది వెలకట్లేదు. ఇది ఈ రోజు భూమి మీద నవ్వడాన్ని ఈ మాటకు సెల్యూట్ పట్టుకోవాల్సిందే. అందుకే అన్నట్టు ఇక్కడ మరొకసారి మాట మనం ఆలోచిస్తే, శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకుని మనం అందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడినని పాప పరిహారం నిమిత్తము, అంటే మనిషి చేసిన పాపానికి పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించాను. ఇది గొప్ప ప్రేమ. ఇలాంటి ప్రేమ భూమి మీద ఎవడు చేయలేడు, ఆ తండ్రి అని దేవుడే చేసింది. అందుకే అమూల్యమైన ప్రేమ ఎందుకని అన్నామంటే వెలకట్లేంది, ఇంత మనం వెలకట్లేంది, దీనికి ఇంతని మనం పాల్పోయి ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి ప్రేమ ఎవడో చెప్పించినాడు, తండ్రి అయిన దేవుడే. అందుకే దేవుడు ఎంత గొప్పవాడంటే 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే మన ప్రాణం పోయే వరకు కూడా మనం మారుతాము, మనం మారుమనసు పొందుతాము, ఆయన ఎంతకు వస్తాము అని ప్రేమిస్తానే ఉన్నాడు. మన రాను లోకానికి వెళ్ళిపోతున్నాం. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నుండి ప్రాణం పోయే వరకు దేవుడు మనం అన్ని విధాలుగా యాక్సిడెంట్ల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, హార్ట్ అటాక్ నుండి, రోగాల నుండి తప్పిస్తున్నా దేవుడు నుండి కాపాడుతున్నాడు అన్నమాట చెప్పలేని పరిస్థితి. అనేది ఇది ఆలోచించాలి. అందుకే ఆలోచిస్తే మనకు ధ్యానం అర్థమవుతుంది. కాబట్టి ఈ వాక్యం అంటే అందరికీ మరోసారి వందనాలు. దేవుడి మాటలు దీవించిన కాదు.